నమస్తే, వెల్కమ్ టు జిఆర్ టీవీ. నేను నరేష్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, రేవంత్ రెడ్డి తన ప్రియమిత్రుడికి రాజ్యసభ ఇవ్వడం జరిగింది. చాలా విమర్శకులు ఏమంటున్నారు అంటే, బీసీలు కనబడతాయిరా, బీసీ నద నడుస్తున్న వేళ, బీసీ ఉద్యమం వేళ సామాజిక న్యాయం ఎక్కడుంది కాంగ్రెస్ లో? వి హనుమంతరావు లాంటి సీనియర్లు ఉన్నారు, చాలా మంది మొన్న ఎమ్మెల్యే టికెట్లు రానోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఒక మీ మీ స్నేహితుడికి ఆల్రెడీ ప్రభుత్వ సలహాదారు ఉంది, పైగా రెడ్డి, ఆ రెడ్డి ట్యాగ్ ఎట్లా ఇచ్చినావు అని చెప్పి చాలా మంది మాట్లాడతారు. ఏం చెప్తారు? రాజ్యసభ సభ్యుల విషయానికి వచ్చినట్టయితే, ఇప్పుడే అది గతం నుంచి మనం చూసుకున్నట్టయితే, ముఖ్యమంత్రికి అతి సన్నిహితంగా ఎవరుంటారో వాళ్ళకి రాజ్యసభ సభ్యత్వం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఓకే, గతంలో కూడా చూడడం జరిగింది. మనం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవీపీ రామచంద్రరావుకి ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేయడం జరిగింది. అయితే 2 సార్లు రిజెక్ట్ చేయడం జరిగింది. సోనియా అప్పుడు రాజశేఖర్ రెడ్డి అసలు ఇంకా రేవంత్ రెడ్డి కంటే పవర్ఫుల్. ఇద్దరు కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులే. రాజశేఖర్ రెడ్డి, కేవీపీ ఇద్దరు ఓకే, వాళ్ళ పుట్టుకనే కాంగ్రెస్ తో ప్రారంభమైంది. కాంగ్రెస్ లోనే చాలా కాలం పనిచేసిన వ్యక్తులు అయినప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి 2 సార్లు విఫలం అవడం జరిగింది కేవీపీ రామచంద్రరావుకి రాజ్యసభ ఇప్పించడంలో. కానీ 3వసారి సక్సెస్ అవ్వడం జరిగింది. ఓకే, ఇద్దరు కాంగ్రెస్ వ్యక్తులు అయినప్పటికీ. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి ఇద్దరు కాంగ్రెస్ వ్యక్తులు కారు. రైట్, ఇద్దరు టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తులే అయినప్పటికీ సక్సెస్ అవ్వడం జరిగింది. ఓకే, దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం వీక్గా ఉండడమే కారణం. ఓకే, జాతీయ జాతీయ నాయకత్వం కనుక స్ట్రాంగ్గా ఉంటే వాళ్లకు అనుకూలమైన వ్యక్తులను సెలెక్ట్ చేసేవాళ్ళు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ ఉన్న సమయంలో రాజశేఖర్ రెడ్డి ఎంత బలమైన నాయకుడు అయినప్పటికీ రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా నిర్ణయాలు తీసుకున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డికి చెప్పకుండా కూడా డి శ్రీనివాస్ని అప్పట్లో పిసిసి ప్రెసిడెంట్ గా చేయడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి ప్రమేయం లేకుండా. జైపాల్ రెడ్డి ఒక బిగ్ లీడర్ ఉండే. రాజశేఖర్ రెడ్డికి చెప్పిన వాళ్ళకు కాకుండా వాళ్ళకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో, కాంగ్రెస్ పార్టీకి ఒబీడియంట్ గా ఉంటారనుకున్నారో, 2వసారి డి శ్రీనివాసన్ చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డికి జస్ట్ ఇంటిమేట్ చేయడమే జరిగింది తప్పిస్తే రాజశేఖర్ రెడ్డి అభిష్టానికి అనుకూలంగా చేసిన సందర్భం లేదు. కాబట్టి ఇప్పుడు మనం అది ఒక ఎగ్జాంపుల్. అయితే మనం ఈ శ్రీనివాస్ ఎక్కడ తీసుకున్నాడు సార్ అసలుకి? అంటే మొదటిసారి కూడా రాజశేఖర రెడ్డి ప్రమేయం లేకుండా? నేను మొదటిసారి అయినప్పుడు రాజశేఖర్ రెడ్డి ప్రమేయం లేకుండా చెప్తేనే అయింది. 2వసారి మళ్ళీ అయినప్పుడు మాత్రం రాజశేఖర్ రెడ్డి చెప్పకుండానే చేయడం జరిగింది. అంటే మొదటిసారి కేశవరావు కొడుకు ఒక షూటింగ్ దాంట్లో కేశవరావు రాజీనామా చేసిన తర్వాత డి శ్రీనివాస్కి అవకాశం వచ్చినప్పుడు అనుకున్నది ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి 2-3 పేర్లు, బీసీ పేర్లని ప్రస్తావించడం జరిగింది. పొన్నాల లక్ష్మయ్య ఇలాంటి పేర్లను ప్రస్తావించడం జరిగింది. కానీ అప్పుడు జైపాల్ రెడ్డి చక్రం తిప్పి పిసిసి అధ్యక్షుడిని అనౌన్స్ చేద్దాం, మీరు ఢిల్లీకి రండి అంటే అక్కడికి వెళ్ళేసరికి డి శ్రీనివాస్ అక్కడే రెడీగా ఉన్నాడు. ఓకే, అక్కడ ప్రెస్ మీట్ లో కూర్చోవాల్సి వచ్చింది. డి శ్రీనివాస్, రాజశేఖర్ రెడ్డి, జైపాల్ రెడ్డి రాష్ట్రానికి ఉన్న ఇన్ఛార్జ్ వీళ్ళ సమక్షంలో అనౌన్స్ చేయడం ఏంటంటే, అంత పవర్ఫుల్ గా సోనియా గాంధీ ఉంది అనేది మనం ఎగ్జాంపుల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టే వినాల్సిన పరిస్థితి హైకమాండ్కి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు వచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి సూపర్ పవర్ చేస్తుండు, ఇక్కడ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు అని చెప్పి స్వయంగా రాహుల్ గాంధీ వచ్చి ప్రశంసించి వెళ్ళడం జరిగింది ఇటీవల డిసిసి అధ్యక్షుల సమావేశంలో. ఇక్కడ చూసుకుంటే పరిస్థితి వేరుగా ఉంది. నీకు 6 గ్యారంటీలకు సంబంధించి చూసుకున్నట్టయితే చాలా గ్యారంటీలు అమలు కాలేదు. కేవలం అమలైన గ్యారంటీ మనం చూసుకున్నట్టయితే ఇది ఒకటి, కేవలం ఫ్రీ బస్సు మహిళలకు మాత్రం అమలైంది. మిగతా అన్ని చాలా పెండింగ్ లో ఉన్నాయి. వృద్ధులకు పెన్షన్ పెంచలేదు, 2500 ఒంటరి మహిళలకు ఇవ్వలేదు. ఇలాంటివి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వాళ్ళు పెట్టుకున్న 420 వాళ్ళ మేనిఫెస్టోలో చాలా అమలు కాలేదు. రైతు భరోసా పెంచుతామన్నారు, అసలు రైతు భరోసానే ఊసేత్తట్లేదు. ఏదైతే కేసీఆర్ ఇచ్చిన దానికి మేము అదనంగా ఇస్తామని చెప్పడం జరిగింది, కానీ అది మధ్యలో ఆగిపోవడం జరిగింది. ఎప్పుడు ఇస్తారని ఎదురు చేస్తున్న పరిస్థితులు. అంటే ఇలాంటివన్నీ చూసుకున్నట్టయితే కొంత విఫలమైనప్పటికీ, ఏదైతే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అమలు కాకపోయినప్పటికీ రాహుల్ గాంధీ వచ్చి చెప్తున్న మాట ఏంటంటే,
రేవంత్ రెడ్డి పాలన సూపర్ గా ఉంది, రేవంత్ రెడ్డి అన్ని మేనిఫెస్టోలో పెట్టినవన్నీ అమలు చేస్తున్నాడు. నిరుద్యోగ క్యాలెండర్ వచ్చిందా, రాలేదు. ఓవైపు నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు, నిరుద్యోగులు ఇటీవలి కాలంలో వాళ్ళ వాయిస్ని పెంచడం జరిగింది. ఒకవైపు కూల్చివేతలు జరుగుతున్నాయి, హైడ్రా కార్యక్రమం ఆ విధంగా సాగుతుంది. ఇన్ని జరుగుతున్నప్పటికీ ఫిరాయింపుదారుల్ని ప్రోత్సహిస్తున్నారు, వేరే పార్టీ వాళ్ళని తీసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి పాలన బాగుందని చెప్పి రాహుల్ గాంధీ అంటుండంటే జాతీయ నాయకత్వం వీక్గా ఉండడం వల్ల రేవంత్ రెడ్డి చెప్పిన వ్యక్తికి ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. దాంతోపాటు రేవంత్ రెడ్డి వ్యవహారాలను కూడా ఇప్పుడు చక్కబెడుతున్నది ఎవరంటే వేం నరేందర్ రెడ్డి. గతంలో అయితే రాజశేఖర రెడ్డికి కేవీపీ ఏ విధంగా అయితే సలహాదారుగా వ్యవహరించాడో, ముఖ్యంగా ఏంటంటే సలహాదారుల మీదనే చాలా వరకు ఆధారపడి ఉంటారు. ఇప్పుడు ఒక విమర్శ ఏంటంటే హోంమంత్రి శాఖను, హోంమంత్రిత్వ శాఖను రేవంత్ రెడ్డి తన దగ్గరే ఉంచుకున్నాడు, కానీ అన్అఫీషియల్ గా హోంమంత్రి పాత్రను వేం నరేందర్ రెడ్డి నిర్వహిస్తున్నాడు అనేది చర్చ బయట. అంటే పోలీసులకి అందరికి డైరెక్షన్స్ రేవంత్ రెడ్డి డైరెక్ట్ ఇవ్వకుండా వేం నరేందర్ రెడ్డి ద్వారా ఇస్తున్నాడు. వేం నరేందర్ రెడ్డి ఏ విధంగా ఇస్తుందంటే ప్రభుత్వంలో ఒక సలహాదారు హోదాలో ఇస్తున్నారు, డిఫాక్టో హోమ్ మినిస్టర్ గా వ్యవహరిస్తున్నారు. అంటే అంత అత్యంత సన్నిహితాలు ఉన్న వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సందర్భంలో హైకమాండ్ కొంత కట్టడి చేయడానికి మరో వ్యక్తిని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ ప్రయత్నాలు ఏది చేయకుండా రేవంత్ రెడ్డి ఎవరికి సూచించాడో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో సభ్యులు కావాలి, కానీ మనం మిగతా రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు. కేవలం వాళ్ళకి వచ్చే సీట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలోకి ఉండడం జరిగింది. 1 కర్ణాటక, 2 తెలంగాణ, 3 హిమాచల్ ప్రదేశ్. ఈ రాష్ట్రాల ద్వారానే వాళ్ళకు రాజ్యసభలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఛాయిస్ ఏంది, అభిషేక్ మను సింగ్ అనే అడ్వకేట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించిన కేసులు, కోర్టులు, వివాదాలు ఏదున్నా అభిషేక్ సింగ్ యాక్చువల్ గా రాజస్థాన్ అయినప్పటికీ రాజస్థాన్ కి సంబంధించిన అక్కడ గెలిచే పరిస్థితి లేదు. ఆయనను రెన్యువల్ చేయాలంటే మరో రాష్ట్రంలో వాళ్ళకి పరిస్థితి లేదు. అంటే ఇక్కడి నుంచి అంటే హైకమాండ్ కోటాలో వాళ్ళకు ఒక కోటా వచ్చింది కాబట్టి మిగతా కోటా రేవంత్ రెడ్డికి భర్తీ చేయడం జరిగింది. ఇక మీరు అన్నట్టు సామాజిక నేపథ్యం ఇవన్నీ రాజ్యసభ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా చూపించలేదు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా సుజనా చౌదరికి, సీఎం రమేష్ ఇలాంటి వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఒకటి, రాజ్యసభ సభ్యత్వాన్ని ఏ విధంగా చూస్తారంటే డబ్బులున్న వాళ్ళను, పార్టీకి ఫండ్ చేసిన వాళ్ళను, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళు ఫండ్ చేసి ఆదుకున్న వాళ్ళను, వీళ్ళందరికీ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడానికి పార్టీ నాయకులు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఆ ఆసక్తిలో భాగంగా వేం నరేందర్ రెడ్డి అత్యంత సన్నిహిత వ్యక్తి, అన్ని వ్యవహారాల్లో రేవంత్ రెడ్డికి తోడు నీడగా ఉన్న వ్యక్తి. దీంతో పాటు హైకమాండ్ ఇప్పుడు మాత్రం తాను చెప్పిన మాట వింటుంది, తర్వాత వింటుందో లేదో. చెప్పిన మాట వింటున్న సమయంలోనే తన 6 ఏళ్ళు ఉంటుంది. ఒక్కసారి పదవి ఇచ్చారంటే 6 ఏళ్ల కాలం పాటు కొనసాగవచ్చు. వచ్చేసరికి మళ్ళీ 2 ఏళ్లకు రాజ్యసభ ఖాళీ అవుతుంది. ఆ సమయానికి హైకమాండ్ ఏ విధంగా ఉంటుందో అప్పటికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యతిరేకత మూట కట్టుకుంటుంది వరకు ఇప్పుడు ఆయన పదవి కాలం అంతే 6 ఏళ్ళు. ఎందుకంటే నెక్స్ట్ 2 years వరకు 4 ఏళ్ళు పూర్తయితే ప్రభుత్వం. ఆ టైంకి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత వచ్చినప్పుడు హైకమాండ్ ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది, రేవంత్ రెడ్డి మాట ఎంతవరకు చెల్లుబాటేది, ఇవన్నీ అంటే ఇల్లు ఉండగానే చక్కబెట్టుకోవడం అనేది, దాన్ని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అనే దాన్ని రేవంత్ రెడ్డి పాటించింది కాబట్టి వేం నరేందర్ రెడ్డికి పట్టుబట్టి ఇప్పించుకోగలిగింది. ఓకే, మొత్తానికి వేం నరేందర్ రెడ్డి అన్అఫీషియల్ హోంమంత్రిగా నడుస్తుండు అనేది విమర్శ అయితే కొనసాగుతూనే ఉంది. పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి అనుచరుగా ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా పోలీస్ డైరెక్షన్స్ అన్ని కూడా అక్కడి నుంచే వెళ్తున్నాయి అనేది విమర్శలు వస్తున్నాయి. సో ముఖ్యంగా ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఎట్లా ఒప్పుకుంటున్నారు సార్? మళ్ళీ ఒప్పుకోవడం అంటే ఒకటి ఎట్లుంటది అంటే హైకమాండ్ ప్రోత్సహిస్తే వాళ్ళు ముందుకెళ్తారు. కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఏంటంటే, మొదటి నుంచి కూడా కల్చర్ ఏంటంటే, ఒక సీఎం బలపడుతున్నప్పుడు పక్క నుంచి అసమ్మతి వస్తున్నప్పుడు అసమ్మతిని కంట్రోల్ చేయకుండా వాళ్ళను కొంతవరకు ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పక్కలో వాళ్ళే ఒకరు ఉండాలనే పరిస్థితి ఎప్పుడు కూడా ఉంటుంది. గత ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా ఆ పరిస్థితి ఉంది. ఒకరు సీఎంగా ఉంటే మరొకరు అసమ్మతి రాగా వినిపిస్తూనే ఉంటారు. రాజశేఖర రెడ్డి ఆ విధంగానే వివరించిన వ్యక్తి. గతంలో చెన్నారెడ్డి ఉన్నప్పుడు కానీ, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు కానీ, మన తర్వాత విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు కానీ వీళ్ళందరికీ అసమ్మతి నేతగానే ఉన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతే అంటారా? ఇప్పుడు అసమ్మతి లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే,
ఈ ఎవరైతే మీరు చెప్పిన పెద్ద లీడర్లు ఎవరైతే కోమటిరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ హైకమాండ్ రేవంత్ రెడ్డి మాట వింటున్నప్పుడు మనం ఎందుకు వ్యతిరేకంగా వెళ్ళడం? హైకమాండ్ కు రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత వచ్చినప్పుడు మనం వినిపిస్తాం. ఇప్పుడు వినిపిస్తే ఏంటంటే ఆటోమేటిక్ గా మన మీద వ్యతిరేకత అయింది. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యంగా 10 ఏళ్ల నుంచి అధికారంలో లేవు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాం, ఇప్పుడు ముఖ్యమైన పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్నాం. ఇప్పుడు కనుక మనం ఏదైనా చెడగొట్టుకుంటే మనం ఉన్న మంత్రి పదవి అయిపోద్ది కదా. ఎందుకు వచ్చింది? నడుస్తుంది కదా నడవని. ఇప్పుడు మన ఏంటంటే ఒక సామెత ఉంటుంది, ఆ సముద్రం అలలు వస్తున్నప్పుడు మనం తల దించుకొని ఉండాలి. నేను బాగా గజ ఈతగానని చెప్పి అలలకు ఎదురుగా వెళ్ళినట్టయితే అది అందులో కొట్టుకుపోతాం. సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడే నువ్వు ఈదాలి అనేది ఒక సామెత ఉంటుంది. ఆ విధంగా సీనియర్ నాయకులు కూడా మనది నడవనప్పుడు మనం ఎందుకు ముందుకెళ్ళడం, నడిచినప్పుడే మనం వెళ్దామని చెప్పి వాళ్ళకు ఏదేమైనా రేవంత్ రెడ్డికి సీఎంగా హైకమాండ్ అవకాశం కల్పించినప్పటికీ ఫండింగ్ కూడా ఇక్కడి నుంచే చేస్తున్నారు అనేది ఒక విమర్శ కూడా ఉంది. ఏది పార్టీకి హైకమాండ్ కావాల్సిన ఫండింగ్ రేవంత్ రెడ్డి ఉదాహరణ 1000 కోట్లు కావాలంటే పంపిస్తాం, ఇవన్నీ విమర్శలకు ఒక కౌంటర్ ఇస్తున్నారు సార్ రేవంత్ రెడ్డి. అది కాబట్టి ఖచ్చితంగా కూడా హైకమాండ్ వెళ్తున్నాయి అంటే అనేది విమర్శ. సుట్ కేసులు వెళ్తాయా లేకపోతే అక్కడ నన్ను అడ్జస్ట్ చేస్తారా, అదంతా బహిరంగ పరిచే అంశం కాదు. కానీ దీని కౌంటర్ గా నా మాట మాట్లాడాను. ఖచ్చితంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలో ఆధారపడాల్సిన పరిస్థితి అయితే ఉంది, అంటే పార్టీ ఫండ్ల విషయంలో. దాన్ని రేవంత్ రెడ్డి కొంతవరకు సాయం చేసి. నాకు డౌట్ సార్, పార్టీ ఫండ్ ఏంటి సార్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేదా మొన్నటి వరకు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఏ నాయకుడికి ఆ నాయకుడు డబ్బులు పెట్టుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి అధ్యక్షుని చేసిన తర్వాత రేవంత్ రెడ్డి డబ్బులు పెట్టుకోవడం జరిగింది. అంటే కెమెరా ముందు మాట్లాడుతున్నాం కానీ రేవంత్ రెడ్డి సభలకు పెట్టుకోవడం, లేకపోతే కార్యక్రమాలకు ఆయనే పెట్టుకోవడం, ఏ నియోజకవర్గానికి వెళ్తే ఏ జిల్లాకి వెళ్తే అక్కడ నాయకులు పెట్టుకోవడం. లీడర్సే ఆబ్వియస్లీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్యేకి సంబంధించి అర్హులు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళు పెట్టుకోవడం, పైగా రేవంత్ రెడ్డి పెట్టుకోవడం, ముఖ్యమంత్రి కావాలంటే ఇవే పెట్టుకుంటడం, రెగ్యులర్ ఇవే నడుస్తుంది. అట్లా ఏ స్టేట్ కి ఆ స్టేట్ నడుస్తుంది. ఇప్పుడు జాతీయ అంటే ఏదైతే హైకమాండ్ ఉందో హైకమాండ్ ఏం ఖర్చు చేస్తుంది డబ్బులు? ఇక్కడ తెలంగాణలో డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం వీళ్ళు పెట్టుకుంటారు. డబ్బులు లేని రాష్ట్రం, అధికారం లేని రాష్ట్రాలు చాలా ఉంటాయి. ఆ రాష్ట్రాలకు ఎవరు పంపించాలి? ఇప్పుడు చాలా ఉత్తరప్రదేశ్ లో వాళ్ళ అధికారాన్ని కోల్పోయి దాదాపు 20-25 ఏళ్ళు అయింది. అక్కడ పార్టీ నడవాలంటే కొంత పార్టీ ఆఫీస్ ఉండాలి, అక్కడ పనిచేస్తలకు కావాలి, జీతభత్యాలు కావాలి, ఇవన్నీ కావాలి కదా. అవన్నీ ఏ విధంగా నడుస్తాయి? కొంత వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ర్యాలీలు నిర్వహించడం, ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేయడానికి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి కూడా చెప్పేది ఏంది, మా దగ్గర నుంచి 42% తీసుకొని కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొని మిగతా స్టేట్లకు మళ్ళిస్తుంది అని ఎందుకు చెప్తుంది? ఎప్పుడైనా ఏంటంటే హైకమాండ్ అనేది ఎక్కువ లాభాలు ఉన్న దగ్గర నుంచి తీసుకొని మిగతా వాళ్ళకి పంచుతూ ఉంటది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ అధికారంలో ఎవరు వీళ్ళకి ఫండింగ్ వస్తుంది. ఫండింగ్ ను దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యాలయాలకు, వాళ్ళ మీటింగ్లకు, సభలకు, సమావేశాలకు సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ స్టేట్ వాళ్ళు వీళ్ళు పెట్టుకోగా మిగతా ఏదైనా కొంత ఉంటే వాళ్ళకి పంపిస్తే మిగతా స్టేట్లు కూడా జాతీయ పార్టీ కాబట్టి ఆ పార్టీ కూడా బతకాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంత ఫండింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఫండింగ్ చేస్తుంటారు. వీళ్ళు డైరెక్ట్ ఫండ్ చేయకపోవచ్చు. మేఘా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, వీలాంటి వాళ్ళతోటి ఫండ్, ఇప్పుడు పార్టీలకు ఫండ్స్ మేఘా కృష్ణారెడ్డి లాంటి వారు బీజేపీకి ఇస్తాడు, బీఆర్ఎస్కి ఇస్తాడు, కాంగ్రెస్కి ఇస్తాడు. అది డైరెక్ట్ రేవంత్ రెడ్డి తోటే మాట్లాడుకొని చెప్తాడు, మేము మాకు ఏమన్నా పనులు ఉంటే ఇక్కడ చేయి, మేము అక్కడ మీ హైకమాండ్ పార్టీ ఆఫీస్కు డబ్బులు ఇస్తామని చెప్తారు. డైరెక్ట్ రేవంత్ రెడ్డి సూట్ కేసులు పట్టుకుపోయి ఇచ్చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా చేస్తుంటారు. రైట్. మొత్తానికి కాంట్రాక్ట్లు తీసుకోవాలి, కమిషన్లు పార్టీకి హైకమాండ్కి ఇవ్వాలి. ఖచ్చితంగా పార్టీలు నడుస్తున్నది ఆ విధంగా కదా. పార్టీలు లేకపోతే వాళ్ళకి ఎక్కడ ఇన్కమ్? ఖచ్చితంగా ఇలాంటి ప్రక్రియల ద్వారా రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు హైకమాండ్ రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు అవుతుంది కాబట్టి వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ అభ్యర్థిగా రావడం జరిగింది. ఒకవేళ కొంత వాళ్ళు బలంగా ఉన్నట్టయితే అధిష్టానం రేవంత్ రెడ్డి మాట లెక్క చేయకుండా మీరు చెప్పినట్టుగా బీసీ సామాజిక వర్గాన్నో లేకపోతే ఎస్సీనో, ఇప్పటి వరకు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి ఎవరు కూడా రాజ్యసభలో లేరు. ఆ విధంగానైనా వాళ్ళు భర్తీ చేయాల్సిన అవసరం ఉండే. కనీసం ఎస్టీ సామాజిక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా లేరు కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలంగాణ నుంచి. రైట్. కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ సామాజిక వర్గాలకు ఇవ్వాలంటే హైకమాండ్ ఖచ్చితంగా పూనుకోవాల్సిన అవసరం ఉండే. కానీ రేవంత్ రెడ్డిని కాదని ఇచ్చే పరిస్థితి ప్రస్తుతానికి హైకమాండ్కి లేదు కాబట్టి వాళ్ళు మాట వినాల్సి వచ్చింది. రైట్ సార్, ధన్యవాదాలు సార్.